హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఇప్పుడు నేను మీకు క్యాబేజ్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో సింపుల్గా చెప్తాను. ఫస్ట్ అయితే బాండ్లీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని సాసులు వేసుకొని ఎర్రగడ్డలు వేసుకొని ఇవంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. సింపుల్గా చేసుకోవచ్చు, 5 minutesలో చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే మనము ఆయిల్లోకి సాసులు, ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవంతా వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా ఫ్రెండ్స్. ఒక 5 minutes అలా ఫ్రై చేసుకోవాలా. మీకు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీంట్లో ఫ్రై అయినాక ఒక 1/2 teaspoon పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది. బిడ్డలు కూడా బాగా తింటారు. ఇట్లా కలర్ఫుల్గా ఉంటే బిడ్డలు కూడా బాగా తింటారు. ఇది హెల్తీ కూడాను, ఇది తింటే కూడా హెల్త్ కూడా బాగుంటుంది. క్యాబేజ్ ఫ్రై తెలుసు కదా, హెల్త్కి ఎంత మంచిదో. సో ఇట్లా ట్రై చేసుకోండి క్యాబేజ్ ఫ్రైని. ఇప్పుడు ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యింది కదా. సో ఇట్లా ఫ్రై అయినాక దాంట్లో ఇప్పుడు మనము ఒక క్యాబేజ్ని ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలా. దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసి దాన్ని కట్ చేసి వేసుకుని అయినాక ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలా. ఇట్లా బాగా మిక్స్ చేసుకొని అయినాక ఒక 10-15 minutes ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలా. అట్లా లో ఫ్లేమ్ మధ్యలో కలుపుకుంటాను ఫ్రై చేసుకోవాలా, లేకపోతే మాడిపోతుంది. ఇట్లా బాగా కలుపుకొని అయినాక ఒక గ్లాస్ 2 glasses వాటర్ పోసుకోండి. ఎలా అంటే ఇది నుంచి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా, 10-15 minutes టైం పడుతుంది. సో ఇప్పుడు నేను 1 glass కానీ 2 glasses కానీ వాటర్ పోసుకొని ఇప్పుడు తగినంత దానికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలా. ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూస్తా అంటే ట్రై చేయండి. ఇట్లా సూపర్గా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. చెప్పాను కదా అప్పుడే 1 glass కానీ 2 glasses కానీ వాటర్ పోసుకోవాలా. అది కొంచెం ఫ్రై అయ్యేదానికి, కింద మాడిపోకుండా ఉండేదానికి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకున్నాము. ఇప్పుడు దాన్ని మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 10-15 minutes ఉడికించుకోవాలా. బాగా మెత్తగా అయ్యేంత వరకు, ఫ్రై అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలా. అట్లా ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసేదాన్ని ఇంకా ఈ వీడియో ఇంకొంతమంది వెళ్ళి రీచ్ అయ్యి వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అలాగే మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇలా బాగా కలబెట్టుకొని మధ్యలో అట్లా కలబెట్టుకుంటూ ఉండాలా, లేకపోతే కింద మాడిపోతుంది. సో ఇట్లా కలబెట్టుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా మూసి పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలా ఫ్రెండ్స్. మనకి కొంచెం ముద్దుగా కావాలా, బాగా ఫ్రై కావాలా, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. అట్లా బాగా ఫ్రై చేసుకోవాలా. అట్లా ఫ్రై చేసుకుని అయినాక మధ్యలో కలుపుకొని అట్లా మూసి పెట్టుకొని క్లోజ్ చేసుకొని కలపెట్టుకుంటూ ఉండాలా. సో చూస్తున్నారు కదా, అట్లా బాగా మిక్స్ చేసుకొని కలపెట్టుకొని ఫ్రై చేసుకోవాలా, లేకపోతే కింద మాడిపోతుంది. చూస్తున్నారు కదా ఎట్లా ఫ్రై అయిందో, అంతా మగ్గిపోయింది. సో ఇట్లా 10-15 minutes దాకా బాగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యాబేజ్ ఫ్రై రెడీ అండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఒకసారి ఇట్లా ట్రై చేసి కామెంట్ చేయండి ఎట్లా ఉందో ఏమైనా. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. బిడ్డలు అయితే బాగా తింటారు ఇట్లా కలర్ఫుల్గా ఉంటే. ఇట్లా ఒకసారి చేసి పెట్టండి, ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, థ్యాంక్ యూ.